హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే బ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ టు ఖమ్మం. నేనైతే ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి 20 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను. వర్షం పడుతుంది, అందుకని చెప్పేసి GoPro ఆన్ చేయలేదు. నైట్ టైం రైడ్ చేస్తున్నాను. ఇది నా సెకండ్ టైం అనమాట నేను నైట్ టైం రైడ్ చేయడం. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12:46 అవుతుంది. నేను రీచ్ అయ్యే టైం అయితే 3:30 అయితే చూపిస్తుంది. కాకపోతే నేను చిన్న చిన్న బ్రేక్స్ అయితే తీసుకుంటా. టీ బ్రేక్ ఒకటి తీసుకుంటాను ముందర ఎక్కడైనా. ఇదంతా వచ్చేసి టోల్ రోడ్స్. నైట్ టైం రైడ్ చేసే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా చూసుకొని రైడ్ చేయండి, ఎందుకంటే ఎక్కడ గుంత ఉంటుందో మనకి అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే నా హెల్మెట్కి నేను బ్లాక్ వైజర్ వేయించాను. దానివల్ల నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే నేను వైజర్ తీసి నడిపితే నాకు పురుగులు, రాళ్ళు, ఉష్క, దుమ్ము అన్నీ పడుతున్నాయి. మీరు కొంచెం నైట్ టైం అయితే బ్లాక్ కలర్ వైజర్ వేయించుకొని అయితే నడపకండి, ఎందుకంటే ఆ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేస్తున్నా ఇప్పుడు. సరే గాయ్స్, టోల్ రోడ్స్ ఎండ్ అయ్యేటప్పుడు GoPro ఆన్ చేస్తాను. ఎండ్ అయిపోయినాయి, సారీ, టోల్ రోడ్స్ అయితే ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి హైవే స్టార్ట్ అయింది. ఎక్కడైనా ఆగేసి టీ బ్రేక్ తీసుకుంటాను. ఏంటి లైన్గా పెట్టేశారు లారీలు. గాయ్స్, టోల్ రోడ్స్ అయితే ఎండ్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు విజయవాడ హైవే మీద అయితే ఉన్నా. నేనైతే ఇక్కడ నుంచి నాకైతే 2 hours 40 minutes చూపిస్తుంది. 150 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఐ మీన్ 157 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ అన్ని పూజలు చేపిస్తున్నారు లారీలకి, మొత్తం లారీలకి అన్నిటికీ పూజలు చేపిస్తున్నారు. అక్కడ ఒక పెద్ద టెంపుల్ ఉంది గాయ్స్. ముందల ముగ్గురు వెళ్తున్నారు పల్సర్ వెహికల్ మీద. వాళ్ళు విజయవాడ వెళ్తున్నారంట వితౌట్ ఎనీ సేఫ్టీ. అమ్మ ఎట్లా పోతుర్రేమో కానీ నాకు అర్థం కావట్లేదు సీరియస్గా. అదే నా ఛానల్ అయితే రన్నింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. బెల్ ఐకన్ టైప్ చేయవా? బెల్ ఐకన్ ఉంటుంది, అది కూడా ఆన్ చేసుకో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నువ్వు వద్దులే బ్రో, నువ్వు డ్రైవింగ్ చేయి. ఓకే, నో బ్రో. ఇఫ్ యూ డోంట్ మైండ్ షేర్ చేయండి, వీడియోస్ మంచిగుండే, సరేనా? కంటెంట్ మంచిగుంటేనే లైక్ చేయండి, సరేనా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ, నో ప్రాబ్లం. ఇప్పుడైతే నేను ఎగ్జాక్ట్గా చోటుపల్లి దగ్గర ఉన్నా. ముందుకెళ్తే ఇంకా చిట్యాల వస్తుందంట. స్టేట్ వెళ్తే చిట్యాల దాటిన తర్వాత ఇక డైరెక్ట్ సూర్యాపేట దగ్గర ఒక స్టాప్ తీసుకుంటాను. లేదు, చిట్యాల దగ్గర ఒక స్టాప్ తీసుకొని టీ తాగుతాను. తాగేసి తర్వాత సూర్యాపేటలో ఒక స్టాప్ తీసుకుంటాను. గాయస్, ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది. ఒక 300 meters ఉంది ఇక్కడ నుంచి. మనకైనా మనం పే చేయాల్సిన అవసరం లేదనుకుంటా, మనం సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. కొన్ని స్టేట్లలో ఏమవుతుంది అంటే మనం బైక్ కూడా పే చేయాల్సింది వస్తుంది. ఏంటి బైక్ అసలు క్లోజ్ చేసేస్తారు లెఫ్ట్ సైడ్. కొన్ని స్టేట్స్లో అయితే మనం బైక్స్ కూడా పే చేయాల్సింది వస్తుంది. మనం తెలంగాణలో అయితే అవసరం లేదు, తెలంగాణ ఆంధ్రాలో అయితే అవసరం లేదు. బయటకి ఎక్కడైనా మనం సౌత్ ఇండియా రైడ్ కానీ నార్త్ ఇండియా రైడ్ కానీ ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా పే చేయాలి. ఇక్కడ నుంచి అయితే ఇంకా నాకు 136 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. నేను ఎక్కడైనా చాయ్ బ్రేక్ తీసుకుంటాను, టీ తాగుతా. తలకాయ వస్తుంది నాకైతే. ఇందాకలో చెప్తూ మర్చిపోయాను కదా, ఆ బ్రో వాళ్ళు పల్సర్ వేసుకొని ముగ్గురు వెళ్తున్నారు, విజయవాడ వెళ్తున్నారంట. ఒక హెల్మెట్ లేదు, ఏం లేదు, కానీ చాలా క్రేజీ అట్లా. అంటే రోజులు మంచిగా లేవు, అందుకని చెప్పేసి నా భయం అంతే. నేను ఇంతకుముందు అలానే వెళ్ళేవాను అనమాట. చాలా రైడ్స్ చేశాను నేను అసలు వితౌట్ హెల్మెట్, వితౌట్ సేఫ్టీ. కాకపోతే నాకేంటంటే కొంచెం చూడంగానే కొంచెం పాత రోజులు గుర్తుకొచ్చినాయి. అవును, నేను కూడా ఒకప్పటి ఇట్లా రైడ్ చేసినా కదా అని. ఆ బ్రో వాళ్ళు రన్నింగ్లోనే నా బైక్ పైన నేమ్ ఉంది కదా, నా ఛానల్ నేమ్ చూసి ఎమ్మటే సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు. వీడియోస్ రేపు మార్నింగ్ చూసాం బ్రో అనుకుంటే వెళ్తున్నారు. కొంచెం హ్యాపీ. నేనైతే టీ బ్రేక్ అయితే తీసుకుంటా. ఇక్కడ టీ టైం అని చెప్పేసి ఒకటి ఉంది, ఇక్కడ ఆగేసి కాసేపు రిలాక్స్ అవుతాను. కాళ్ళు నొస్తున్నాయి, గుంజుతున్నాయి. ఐ మీన్
చూడండి ఈ టైం అయితే ఒకటి ఉంది, ఎక్కడైనా ఆగుతాను. టీ టైం టీ అయితే తాగేసినాం, ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇంకా 120 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సూర్యాపేట అయితే 70 ఉంటుంది అంట ఇక్కడ నుంచి. ఇప్పుడు కొంచెం ఎనర్జీ వచ్చింది నాకైతే. ఇంకా నేను ఎక్కడ ఆగాను, డైరెక్ట్గా సూర్యాపేట దగ్గర అయితే ఆగుతా. సూర్యాపేట దగ్గర ఆగేసి మళ్ళీ ఒక టీ బ్రేక్ తీసుకుంటా. 70 కిలోమీటర్స్ ఇంకా నాన్ స్టాప్ కొట్టేస్తాను నుంచి. నేనైతే 80 స్పీడే మెయింటైన్ చేస్తా, 80-70 స్పీడ్ మెయింటైన్ చేస్తా. ఎందుకంటే నాకు హెల్మెట్ది బ్లాక్ వైజర్ అనమాట, నాకు చక్కగా కనిపిస్తలేదు. అందుకని చెప్పేసి కొంచెం 70 మ్యాక్సిమం ఇంకా 60, 70, 80 అంతే. చిట్యాలకి అయితే వచ్చేసిన. ఇక్కడ నుంచి సూర్యాపేటకి వెళ్ళాలి. సూర్యాపేట ఇక్కడ నుంచి నాకు ఒక 50 కిలోమీటర్స్ అనుకుంటున్నా నేనైతే. ఇక్కడ నుంచి అయితే 50 కిలోమీటర్స్ అనుకుంటున్నా సూర్యాపేట. దిస్ ఈజ్ చిట్యాల. ఏది నా ముందర 3 లారీలు ఇలా పెట్టేసిండు. ఈ లారీలతో ఒకటే ప్రాబ్లం, ఎటు సైడ్ తిప్పుతారో అర్థం కాదు, ఎక్కడ కట్టకొడతారో అర్థం కాదు. ప్యాక్ అయితే తెలుసా లారీ వాళ్ళతో నైట్ టైం ఆడుకుంటారు రోడ్లని. విజయవాడ, కోదాడ, సూర్యాపేట 57 కిలోమీటర్స్ చూపిస్తుంది. కోదాడ 101, విజయవాడ 201, చెన్నై టు సూర్యాపేట. గాయస్ వెనకాల ఒక స్కూటీ వాళ్ళది పెట్రోల్ అయిపోయినట్టుంది, టో చేద్దాం. ఏమైంది బ్రో, పెట్రోల్ అయిపోయిందా? అయిపోయిందా? కూర్చో బేట, ఉస్మే బేటో, టో చేద్దాం. నాకైతే రాదు టో చేయడం. నాకు యా ఓకే, నో ప్రాబ్లం. దగ్గరలో ఉందా పెట్రోల్ బంక్? అర్ధ కిలోమీటర్ కిలోమీటర్ ఉందండి ఇక్కడ నుంచి. పెట్రోల్ బంక్ అయితే బైక్కి ఏడ పెట్టాలో కాలు అర్థమవుతలే, స్కూటీకి. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసింది. గేర్ చేంజ్ చేయడానికి రాదు, కాలిడ పెట్టినా. ఓకే థ్యాంక్ యూ, నో ప్రాబ్లం. గాయస్ సెకండ్ టోల్ గేట్ వచ్చేసి 1 కిలోమీటర్ చూపిస్తుంది నుంచి. చూడండి టోల్ గేట్ 1 కిలోమీటర్ ఎంత. చెప్పడం మర్చిపోయినా, నేనైతే రైనాక్స్ నుంచి జాకెట్ అయితే పర్చేజ్ చేశాను బ్రో. ఇది నాకు 8,000 దాకా పడింది. ఆఫ్లైన్లో తీసుకున్నాను నేను ఇది. చూడడానికి చాలా మంచిగా ఉంది అన్నమాట. అంటే లెవెల్ 2 జాకెట్ చాలా కంఫర్ట్గా ఉంది. ఇంకోటి ఏంటంటే హెవీ ఉంది, చాలా హెవీ ఉంది జాకెట్, కాకపోతే చాలా కంఫర్టబుల్గా ఉంది. టోల్గేట్ అయితే వచ్చేసింది. ఇంకా ఇక్కడ నుంచి నాకు ఒక 20 కిలోమీటర్ చూపిస్తుంది సూర్యాపేట. సూర్యాపేటలో ఒక బ్రేక్ తీసుకుంటా.
నాకు ఇది స్టీల్ బాట్స్ గ్లౌజెస్, ఈ బొట్టన వేలు ఉంది కదా, దీనికి కొంచెం టైట్ ఉన్నట్టుంది, నొప్పి వస్తుంది, చాలా పెయిన్ వస్తుంది నాకైతే. ఇది చేంజ్ చేయాలి గ్లౌజెస్. ఇంతకుముందు నా దగ్గర 350 రూపీస్ ఎంత ఉండే గ్లౌజెస్, అవి మాత్రం చాలా అంటే చాలా చాలా కంఫర్టబుల్గా ఉండేది. ఇవి నేను 700 800 పెట్టి తీసుకున్నా స్టీల్ బడ్వి, కాకపోతే నాకు అంత కంఫర్ట్గా లేవు ఇవి. ఖమ్మంకి అయితే కొత్త రోడ్ అయితే వేసిర్రు. లెఫ్ట్ తీసుకుంటే మొత్తం ఎక్సలెంట్ హైవే ఉంటుంది. కాకపోతే నేను సూర్యాపేట చౌరస్తా దగ్గర చాయ్ తాగాలి, అందుకని చెప్పేసి ఈ రోడ్ అయితే స్కిప్ చేస్తున్నా. మీరు ఒకవేళ ఖమ్మం వెళ్ళాలనుకుంటే మీరు ఈ రోడ్ నుంచి వెళ్ళండి. సెక్సీ రోడ్ అనమాట ఇది. చాలా అంటే చాలా పెద్ద హైవే ఇది, 4 వే హైవే లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది హైవే. కాకపోతే నేను సూర్యాపేట చౌరస్తా దగ్గర నుంచి వెళ్దామని అనుకుంటున్నా. అక్కడ నుంచి ఖమ్మం వెళ్ళొచ్చు, కానీ అది 2 వే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రోడ్లు కూడా అంత బాగోవు. మరి ఇప్పుడు ఏమన్నా రిపేర్ చేసిరో లేదో నాకే తెలియదు. అది చాలా డేంజరస్ రోడ్, అది మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఆ రోడ్ మీద అయితే. ఇక్కడ నుంచి ఇంకా సూర్యాపేట నాకు ఒక 15 కిలోమీటర్స్ ఎంతో చూపిస్తుంది. ఫైనల్లీ నేనైతే సూర్యాపేట అయితే రీచ్ అయ్యా. ఈ బ్రిడ్జ్ ఎక్కామనుకోండి, ఈ పైకి ఎక్కితే స్ట్రైట్ ఇంకా విజయవాడ వెళ్ళిపోవచ్చు. విజయవాడ హైవే అనమాట ఇంకా అది. కిందికి నుంచి వెళ్తే ఇది వచ్చేసి సూర్యాపేట చౌరస్తాలో టీ పాయింట్స్ ఏమైనా ఉంటే ఒక ఛాయ్ తాగేసి ఖమ్మంకి వెళ్ళిపోదాం. నాన్ స్టాప్ ఇక ఖమ్మంకి వెళ్ళిపోదాం. సూర్యాపేటలో ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. హెడేక్ వస్తుంది నాకు, ఎందుకంటే హెల్మెట్ కొంచెం బరువుగా ఉంది, మెడలన్నీ గుంజేస్తున్నాయి. ఫైనలీ ఇదైతే సూర్యాపేట ఏమంటారు చౌరస్తా. రైట్ సైడ్లో మీకు బస్ స్టాప్ ఉంటుంది, కొంచెం వెనక్కి వెళ్ళాలి బస్ స్టాప్కి అయితే. అబ్బా ఇక్కడ ఎక్కువ షాప్ కూడా ఓపెన్ లేదే, ఇంకో ముందర ఒకటి ఉంటుంది, ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడైనా ఛాయ్ దొరుకుతుందా? లెఫ్ట్ తీసుకోవాలి ఖమ్మంకి అయితే. బ్రో ఇక్కడ టీ దొరుకుతుందా? టీ లేదా? క్రేజీ చాయ్ కష్టం, కానీ ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇక మనకి ఏమంటారు, సారీ అంకుల్, నేను కొంచెం ఎమర్జెన్సీ వెళ్ళాలి. ఇక్కడ సైడ్ చాయ్ షాప్ అయితే ఏడలేదు. ఇది ఖమ్మం వెళ్ళే రూట్ అనమాట. ముందు ఏమైనా ఉంటే బ్రేక్ తీసుకున్నాం చిన్నది. గాయస్ నేనైతే హైవే అయితే ఎక్కుతున్నా. ఈ రోడ్డు చాలా డేంజర్గా ఉంది. ఇక్కడ లొకేషన్ చూడండి, హైవే ఎక్కండి సార్ అని చెప్పి చూపిస్తుంది. మరి ఇది హైవేనో కాదో నాకే తెలియదు. ఇక్కడైతే హైవే అయితే ఉంది, కానీ పైకి ఎట్లా వెళ్ళాలో తెలీదు. కింద నుంచి సర్వీస్ రోడ్ ఉంది అనుకుంటా నాకు తెలిసి. థ్యాంక్ యూ సో మచ్ గూగుల్ మ్యాప్. హైవే ఎక్కినామంటే గట్టి కొడితే అయిపోతుంది. అది చాలా డేంజరస్ రోడ్ బ్రో, ఎందుకంటే చాలా అంటే చాలా యాక్సిడెంట్స్ అయినా అక్కడ. మన ఎవ్వరు లేడేంది ఇక్కడ, మా ప్యాక్ అవుతుంది. ఒక్కరు లేడీడా, అమ్మ ఒంటరిగా ఉన్నాను నేనైతే. ఇలా బండి కనబడితే కొంచెం కూల్ అవ్వచ్చు. కమాన్ అరే ఏమ్రా, ఒక్కరు లేరేమ్రా? అరే నాకేం భయం అవుతలేదు, ఎవరు కనబడకపోతే కొంచెం ప్యాక్ అయింది అంతే. ఖమ్మం కొత్త హైవే. రోడ్డు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా
చూడడానికి రాండి. చాలా అంటే చాలా పెద్ద హైవే అనమాట ఇది. ఈ హైవే రోడ్లో కూడా ఇక్కడ కూడా టూల్ గేట్స్ పెట్టారు. అది క్రేజీ అసలు. అంటే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఉన్నాయి టూల్ గేట్స్. అంటే ఈ రోడ్డు మర్చిపోయినా నేను. ఒక 6 months 7 months అవుతుంది నేను ఇక్కడికి వచ్చి. ఇక్కడ కూడా టూల్ గేట్స్ పెట్టారు, కానీ రోడ్ మాత్రం చాలా అంటే చాలా సెక్సీగా ఉంది బ్రో. మార్నింగ్ కూడా అయితే ఇంకా క్రేజీ ఉంటుంది తెలుసా. పైన స్కై మాత్రం ఎక్సలెంట్ కనబడుతుంది. సైడ్కి వెళ్ళి పోవాలి మనము. ఓ మై గాడ్, ఎగిరేస్తాం మనం బండిని అట్లా. క్రాస్ చేసేసాం. ఇది ఫస్ట్ టూల్ గేట్. ఇంకో సెకండ్ టూల్ గేట్ ఎక్కడ వస్తుందో చూద్దాం. ఫైనల్లీ ఖమ్మం అయితే వచ్చేసాం గాయస్. మా ఫ్రెండ్ గారు నాకు లొకేషన్ సెండ్ చేసిండు. 1 మీట్ అవుతాను. వాడి ఇంటి దగ్గర పెట్టినటువంటి లొకేషన్. అబ్బో ఇంకో 6 kilometers ఉంది. ఇట్లా వెళ్తే 3 వద్దులే, ఇదే బెటర్ గాయస్. మా ఫ్రెండ్ గారు అయితే వస్తున్నాడు. అది నా క్లాస్మేట్ అనమాట. వాడు టీచర్ జాబ్ చేస్తాడు అనమాట స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో. వాడు వస్తున్నాడు. లొకేషన్ సెండ్ చేశాడు. అంటే ఆడు ఖమ్మంలోనే ఉంటాడు, లోకల్ ఆడు. కలుస్తా అని చెప్పేసి అన్నాడు, అందుకే వచ్చిన. ఇక్కడ ఏడున్నాడు ఏ పొక్కలకి వెళ్ళి వస్తాడో అర్థమవుతలేదు. మన హీరో అయితే వస్తున్నాడు నడుచుకుంటూ. ఏంట్రా? అరే నేను కన్ఫ్యూజ్ అయ్యాను రా. రూడు వీడు జాబ్ చేస్తాడనమాట, లెక్చరర్ అనమాట వీడు. దాదా కగ్గించుకో బాస్. అయ్యి మామ చాలా రోజులు అయిందిరా. చెప్దాం అనుకున్నా, నైటే చెప్దాం అనుకున్నా నేను. చెప్పచ్చుగా, మొన్న కలిసినావు నేను. వీడు నా ఫ్రెండ్స్ లెక్చరర్ అనమాట. వీడు నిద్రమత్తులో లేసి వచ్చిండు వీడు. నాకే అర్థం కాదు. ఓకే గాయస్, మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ గాయస్, ఒక చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే అన్న మీ వీడియోస్ మాకు వస్తలేదు అని అడుగుతున్నారు. ప్లీజ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు ఏమైనా మిస్టేక్స్ చేస్తే నేను సెట్ చేసుకుంటాను. ప్లీజ్ గాయస్, 80% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.